అందరికీ శనార్థి బాగుర్రా. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత. ఇక మరి చిన్నగా సురువు చేద్దాం. ఇలా ఏ పేపర్లలో ఏ జాతకం ఉంది, ఎట్టడ సంగతి ఏంది ఏం కథ అనేది ముందుగాల మహాపత్రిక. లోకేష్ వచ్చిండు. కవితను చేర్చుకోవడం అంటే జగన్ను చేర్చుకోవడం. నారా లోకేష్ సంచలన కామెంట్స్. తెలంగాణపై ఫోకస్ చేస్తాం. ఎవరో అడిగినట్టు మరి ఎట్టడ సంగతి ఏంది ఏం కథ. మరి మీ సైకిల్ తెలంగాణలో ఉరుకులో పెట్టాలంటే కొద్దిగా పానం వచ్చి లేచి తిరగాలంటే మరి తెలంగాణలో మీ పచ్చ జెండా అక్కడక్కడ కనపడాలంటే కవితను మరి చిన్నగా ఇంట్లోకి దింపరాదురి, సైకిల్ ఎక్కి రాదురి అంటే వామ్మో నీ దండం పెడితే ఆమా అమ్మో ఎంత బాగుర్రు. ఇక ఆమెని సైకిల్ మీద ఎక్కించుకున్నానికంటే జగన్నే మా టీడీపీలో తీసుకుంటే ముద్దుకుంటుంది అని అక్కడ తీసుకొస్తుండు కథ. అయితే ఇక ఆ రకంగా కవితను షీ కొడుతుండు. ఏమో లోకేశం అయ్యా వద్దంటుండు. ప్రభుత్వానికి ఈ కార్ రేస్ కేసు నివేదిక. కేటీఆర్పై ఏసీబీ ఛార్జీ షీట్ వేసే అవకాశం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం. ఒకసారి మరి ఏమన్నాడో ఏం కదో ఈయన పెద్ద మనిషి చూద్దాము. వాట్సాప్ ఏది పిల్లగా వాట్సాప్ సరే ఫోన్లో చూద్దాము. ఒకసారి రాములు ఏమన్నాడు ఏంది ఏం కథ ఎట్టడ సంగతి అనేది జర్రంతా పసిపడదాం. చూపెట్టు. ఏమేస్తారో చార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు. ఒక్క నిమిషం నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకెంత దమ్ముతావా పెట్టు. ఏమేస్తారో చార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకెంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడుగా, నా మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం పెట్టు. లై డిటెక్టర్ అన్నాడు అన్నాడు ఇదివరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు. ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం, రైతుల తరఫున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం కాక వదిలిపెట్టం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా, నీ 420 హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం, నిజాన్ని బయటికి లాగుతూనే ఉంటాం. ఇక చూస్తుర్రా, లొట్టపీసు కేసాట ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో లొట్టపీసు కేసాట, లొట్టపీసు ముఖ్యమంత్రి ఆట. మరి ఈ కోళ్ళాక గిట్లా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. మరి ఏంది ఏం కథ ఒక్కసారి మనం ఒక కాంగ్రెస్ కోళ్ళాగను లైన్లో తీసుకుంటే ఏమంటాడో ఆయన కూడా ఏం మాట్లాడతాడో ఒక్కసారి చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారము తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ అధికారులు 2 సార్లు విచారించారు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ను 3 సార్లు ప్రశ్నించారు. తాజాగా నివేదిక సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కేటీఆర్, అరవింద్ కుమార్పై ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేసు కోసం రూల్స్కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దీనివల్ల ప్రభుత్వానికి 54.88 కోట్లు నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్గా ఉన్న ఈ నేపథ్యంలో కేటీఆర్ను ఈ కేసులో A1గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక ఇదంతా
పాత చింతకాయ ముచ్చటే, అంతే కదా. నిన్న మనం కూడా ఈ మనం దా మధ్యన చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన ఏమంటుండు, అదో లొటపీసు కేసు, ఆయన లొటపీసు ముఖ్యమంత్రి, ఏమవుతుంది అనేది ఇక మరి ఆయన నిప్పులు కక్కుతుండు. ఒక్కసారి మనం కాంగ్రెస్ కోయిలాగానే లైన్లో తీసుకుంటారు, ఏమంటారు ఏంది, లేకపోతే ఒక తల్లిని తీసుకుందాం. హలో అమ్మా శనార్థి, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు తల్లి, చెప్పండి. ప్రభుత్వానికి ఈ కార్ రేసు కేసు నివేదిక, ఇక మరి కేటీఆర్పై ఏసీబీ ఛార్జ్ షీట్ వేసే అవకాశం, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం అనేది ఇది ఎప్పటి నుంచో మరి చిన్నగా నడుస్తుంది కథ. ఇక మరి ఏ1గా కేటీఆర్ ఉన్నాడు, ఏ2గా ఆయన అరవింద్ కుమారు, ఈ రకంగా అనేది మరి చర్చ నడుస్తుంటే ఇప్పుడు ఈయన ఏమంటుండంటే అదో లొటపీసు కేసు, ఆయన లొటపీసు ముఖ్యమంత్రి అని మాట్లాడుతుండు రాములు. ఇంతకు మరి ఎట్లయితుంది ఏంది ఏం కదా, ఆయన ఏ తప్పు చేయలేదట, మీరు కాకపోతే పరీక్షలు చేసుకోరి మీకు దమ్ముంటే అని ఇలా మైకుల ముందర ఆయన సవాల్ విసురుతుండు తల్లి. మరి అసలు ఏం జరుగుతుంది, ఏమంటావు, మరి ముఖ్యమంత్రి ఏమో గట్లా అంటుండు, అదో లొటపీసు కేసు అంటుండు. మరి మీరు వాళ్ళ అహంకారం అనేది వాళ్ళే పతనం అయ్యిండ్రు ఆల్రెడీ. వాళ్ళ కల్వకుంట్ల ఫ్యామిలీకి అనడం కన్నా కాలకేయ కుటుంబం అనాలి మనం. ఈ కాలకేయ కుటుంబం అనేది విచ్ఛిన్నం అయిపోయింది. వాడి అహంకారమే, మనిషి అహంకారం ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. కేసులను కూడా కోర్టులను కూడా లొట్టపీస్ కేసు అంటే ఇప్పుడు మేకపోతే గంభీరం లాగా ఉంది, లోపల ఉండే బాధ, లోపల ఉండే టెన్షన్, లోపల ఉండేది అంతా ఉంది ఆయనకి. ఉందా? చాలా లోపల ఎంత మీది మాటకి అంటవా తడిచిపోతుంది మీద మీద. అట్లా ఎవడైనా అంతే ఉంటది, దొంగోనికి అట్లనే ఉంటది. మరి తప్పు చేయనోడు అట్లా మాట్లాడు, ఓకే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, చూద్దాం అనాలి. కానీ లొట్టపీస్ కేసులు, లొట్టపీస్ ముఖ్యమంత్రి అంటే అదే లొట్టలేసి అదే తెలంగాణలో తొక్కితే భూస్థాపితమైనవు. ఇవాళ నువ్వు నీ అహంకారమే, వేరే అవసరం లేదు. ఇలా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారు మిమ్మల్ని 10 సంవత్సరాలు. మీరు ఇలా తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేసిండ్రు. ఈ కార్ రేస్ ఏంది, ఇంకా ఈ కార్ రేస్ లో ఇది మీరు తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. 2 కోట్ల కన్నా ఎక్కువ లావాదేవీలు జరగాలి అంటే మంత్రివర్గ ఆమోదం లేకుండా పొందొచ్చా? 49 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు కదా. అక్కడ ఆల్రెడీ అన్ని ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఇంకా దాన్ని లొట్టపీస్ కేసులు, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ అది ఇది అనడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలను అవమానించడమే కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజలను అవమానించుకుంటూ మొన్నటి వరకేమో అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు, మాకు సంబంధమే లేదు అన్నాడు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మా నాయన ఒక్కడు కాదు 4 దోసుకొని తిన్నాము, 5 మందిని దోసుకొని తిన్నాము, పంచుకుంటుంటే తేడాలు వచ్చినాయి, అందుకే నాకు కోపం వచ్చింది, నేను ఉన్నదంతా చెప్పేసిన, ఒక్కొక్క చరిత్ర మొత్తం నేను చెప్తా అని చెప్తుంది. మరి సిగ్గు అనేది లేదు ఆయనకి. ఇవాళ సొంతం చెల్లె కూడా ఏం చెప్పింది, మా అన్న నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేపించుడు అని చెప్పింది. వీళ్ళకి ఏమైనా సిగ్గు లజ్జలు ఏమైనా ఉన్నాయా తాత? నిజమే అంటవా? ఇలా పంచాయతీ నిజమే అంటవా? నడుస్తుందా మరి ఇప్పుడు లోపల యుద్ధం? ఒకటి తాత, నిజమైనా కాకుండా స్క్రిప్ట్ చంద్రశేఖరరావు రాసిచ్చినా కూడా ఎంత కలేజా ఉండాలి ఈ డ్రామాలు ఆడడానికి. ఈ దొంగ డ్రామాలు ఆడడం అనేది అది మామూలు విషయం కాదు. ఎందుకంటే నువ్వు అది నిజమైనా నిజం కాకపోయినా ఉంటది, నేనే సీఎం కావాలి, నేను ఎందుకు కావద్దు, నేను ఇప్పుడు కాదండి ఇంకో 10 ఏళ్ళకి కావచ్చు, నేను జైలుకు పోయినా పాదయాత్ర చేసినా జగన్ లాగా నేనైతే రేవంత్ రెడ్డి నగనే అంటే నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది ఆమెకు వీళ్ళకి. అందుకనే ఇవాళ ఒక తెలంగాణ ప్రజలు మన తాతలు ముత్తాతల నుంచి కూడా సామెత ఉంది, ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటారు. అందుకే నేను ఆడబెట్టకుండా మీ నాయన ఏం చేసిండు, ఇస్తుంటారా అంటే ఇల్లంతా నాదే అన్నావు. ఇప్పుడు తంత ఎడబై పడ్డావు, దేవనపల్లి ఇంట్లో పోయి పడ్డావు, దేవనపల్లి అనిల్ కుమార్, దేవనపల్లి కవిత. ఇలా కలవంగా ఇప్పుడు సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు పోయి ఆడపిల్లవే నువ్వు. ఇక ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ వాళ్ళ చెల్లెది ఆయన చక్కదనం, ఆయన ఏమో ఇక నోరో తెరవడాలు ఇష్టం. ఇక
ఇంకా ఆయననేమో అసలే నోరుకు మొత్తం ప్లాస్టర్ వేసుకుంటా ఆయన కేసీఆర్ గారు. మరి ఇవన్నీ డ్రామాలు ఇవాళ ఈ చర్చలు సమావేశాలు మీడియా ఒక నెల రోజుల నుంచి మొత్తం నడుస్తుంది కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి. అంటే వాళ్ళకి ఇలాంటి పబ్లిసిటీ లేకపోతే టిఫిన్ లాంటిది అనమాట. టిఫిన్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కావాలి వాళ్ళకు రోజు. అధికారం అనేది వాళ్ళకు అన్నం లేకుండా నడుస్తుంది, అధికారం లేకపోతే నడవదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేని వాళ్ళదే ఇప్పుడు మోతపోతుంది సోషల్ మీడియాలో. ఒక టీవీ ఏంటి, 2 టీవీలు తాత. పొద్దున్న లేసే కవిత, కేటీరావు, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ రావుల మధ్యలో జరుగుతుంది తప్ప తెలంగాణలో ఇంకేమైనా నడుస్తుందా? మీడియా అంటే లైవ్ పెట్టాలంటే 1 గంటకు లైవ్ పెట్టాలంటే లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. వీళ్ళకి ఫుల్ పబ్లిసిటీ వస్తుంది. వీళ్ళకి ఏమైనా సిగ్గు శరాలు ఏమైనా అనిపిస్తుందా? దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉందా? అనుకోరు, మేము చేసేది మేము చేసుకుంటాం, ఎట్లా మేము సంపాదించుకున్నాం, ఎట్లా ఒకసారి జైలుకి అయితే పోయొచ్చినాం, అది అప్రూవ్ అయినప్పుడు కదా చూద్దాము అనే రీతిలో వీరున్నారు. కానీ ఒకటే, జీవితంలో రాజకీయాలైనా బంధాలైనా అనుబంధాలైనా ఏదైనా ఒక నిలకడలేని స్థానంలో నిలవడం అనేది ఒక జీవితంలో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు విలువలు లేని రాజకీయాలు చేసినా అది చిరస్థాయిలో నిలవవు. ప్రజల గుండెలో నిలవాలంటే 4 రోజులు రాజకీయాలు చేసినా అబ్బా ఏం రాజకీయం చేసిండయ్యా, ప్రజలకు ఎంత అండగా ఉన్నాడు అనేది. ఇలా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపుగా 14-15 సంవత్సరాలు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని ఇలా అభిమానించిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? పార్టీలకు అతీతంగా. అది అట్లా బతికినన్ని రోజులు. కేసీఆర్ ని కూడా అట్లా గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజలు. కానీ ఇంత అవినీతి చేపిస్తాడు పిల్లలతోని. ఇలా కేసీఆర్ పిల్లలు యమజాతకులు అనుకున్నారు, యమ కింకర్లీళ్ళు. వీళ్ళిద్దరితోని ఇవాళ కేసీఆర్ ఇవాళ ఏ స్థితికి వచ్చిండు? సరే మొన్న బిడ్డ అన్నందుకు సస్పెండ్ చేసిండు, ఏదో తెలంగాణ ప్రజల ఉనికి కాపాడుకోవాలి. కానీ ఇలాంటి వ్యక్తులను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నా బిడ్డ అయినా కొడుకైనా అందరు సమానమైన చెప్పిండు. ఆయన నోరుతో వచ్చి చెప్పాలి బయటకు వచ్చి, సరే నీకు లేవనిక చేతి కావట్లేదు, మీడియా అంతా నీ ఫామ్ హౌస్ కే వస్తుంది, కూర్చొని మాట్లాడి. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనించాలి తాత. రేవంత్ రెడ్డి గారిని ఎంత మంది ఎన్నన్నా ఇంకా ఆయన పైకి వెళ్ళేస్తాడు తప్ప కింద అయితే పడాడు. మంత్రి ఎంత తొక్కాలని చూసి ఎంత కింద కొట్టాలని అంత పైకి లేస్తది. ఆయనకి ఏం లేదు, బిడ్డ పెళ్లి అయిపోయింది, ముద్దుగా మనవాడు ఉన్నాడు, భార్య సహకరిస్తది, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉంది, 24 గంటలకు 18 గంటలు ఆహార నిశలు పనిచేస్తుండు. ఇంకా ఆయనకున్నది ఏముంది? ఆయన కోట్లు సంపాదించాల్సింది ఏముంది? అవినీతి చేయాల్సిన అవసరం వీళ్ళకు పిల్లలు గిట్ట బుడ్డ పిల్లలు ఉండరు, అలా తాతలకు ముత్తాతలు చంపాలి, వాళ్ళకి ఏం అవసరం? అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి ఉన్నాయని తెలంగాణలో ఉన్న పనులన్నీ సన్న బియ్యం ఏంది, వీళ్ళకు రేషన్ కార్డులు ఏంది, ఇండ్లేంది, ఇందిరమ్మ పథకాలు ఏంది, రుణమాఫీ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక మరి ప్రతిపక్షాలకు పని ఎక్కడుందిగా? ఏదో ఒకటి అనాలి కదా, ఏదో ఒకటి తీసుకురావాలి కదా. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది ఎవరిని వదలదు. ఇవాళ కేసీఆర్ చేసుకున్న కర్మనే ఇలా కుటుంబం అనేది అనుభవిస్తుంది. ఒక వెలిగినోడు, జాతిపిత అన్నోడు, 80,000 బుక్కులు చదివిన అన్నాడు, మరి బోర్ల బొక్కలు ఎందుకు పడ్డాడు? ఇదేనా నీ జీవితం? ఇదేనా నీ చరిత్ర? ఇదేనా జాతిపిత? అందుకని ఒకటే గుర్తు పెట్టుకోవాలి, రాజకీయాలు చేస్తే ఎప్పుడు విలువలతో కూడిన రాజకీయాలే చేయాలి. లేకపోతే రిటైర్మెంట్ తీసుకోవాలి, సలహాదారులాగా ఉండాలి. ప్రతిపక్ష హోదా నాయకుడు అయి ఉండి ఫామ్ హౌస్ లో వండుకున్నటువంటి నువ్వు ఒక లీడర్వి, 750 కోట్ల రూపాయలతో వెంచరేసిన మీ సంతోష్ రావు గాడు ఎంత వాడు? ఆఫ్టర్ ఆల్ గాడు వాడు మందులో సోడా కలిపినోడు, తుండుగుడ్డు ఇచ్చినోడు, పోస్తే ఎత్తిపోసినోడు, దొంగనా కొడుక నువ్వే. తెలంగాణ నువ్వే ఇంత దోసుకుంటే మా విద్యార్థులు ఎంత నష్టపోయిండురా? ఇవాళ మా విద్యార్థులకు ఉద్యోగాలు లేక పిల్లల ఇబ్బందులు పడుతుంటే ఇలా పిల్లల కోసం వచ్చింది ఇవాళ తెలంగాణ విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ వచ్చింది. వాళ్ళ శవాల మీద మీరు పేలాలు ఏర్కొని తిన్నారు, మీ బతుకులు ఏమైనా అయ్యాలా? ఎవడరా సంతోష్ గాడు? ఎవరికి పుట్టిండాడు? తెలంగాణ ఏమన్నా తెలంగాణ హక్కు ఏమన్నా వాడు ఏమన్నా వాని కంట్రిబ్యూషన్ ఉందా? వాడు వాళ్ళ 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 పెద్ద నాయనకు చేసుకున్నాడు, ఇవాళ తెలంగాణలో మొత్తం దోసుకొని తిన్నాడు. ఆ రోజేమో ఈమె చెప్పలే 750 కోట్ల వెంచర్ వేసినప్పుడు ఈమె మంచిగా మూతి మూసుకొని ప్లాస్టర్ వేసుకొని తోలుబొమ్మలాగా చూసింది. ఇలా వాటాల తేడా వచ్చేసరికి ఇవాళ వాడు అది చేసింది అన్నాడు. మరి అదే రోజు తప్పు చేసినప్పుడు బయటకు వచ్చి ఇచ్చి ఈ అవినీతి దాంట్లో నేనుండా, మా నాయన అవినీతి చేస్తుండు, మా హరీష్ బాబు అవినీతి చేసిండు, సంతోష్ రావు చేస్తుండు, నేను తెలంగాణ ప్రజల వైపు ఉంటా అని చెప్పేసి రాజీనామా చేసి
పార్టీకి రాజీనామా చేసి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి తెలంగాణ ప్రజలలో వచ్చి తెలంగాణ ప్రజలతో ఉండుంటే ఎంత ఇల్లు ఉండేది ఇంత. అప్పుడే వస్తే బాగుండు. అరే నిజంగా కవిత ఎంత స్వచ్ఛమైనది, ఎంత నికాస్ అయినది, అబ్బా అంతేగా. అరే ఆడబిడ్డ అంటే ఇట్లా ఉండాలా, బతుకమ్మ అంటే ఈవరా అనేది కూడా జనాలు అనుకుంటారు. అనే దీనికి 12 ఏళ్ల కింద దీనికి సొంత ఇల్లు లేదు, 12,000 కిరాయి కట్టుకున్నది. ఇది ఇవాళ 150 కోట్లతో ఇల్లు కట్టుకొని ఇవాళ ఇంత అది చేసి నేను 25 లక్షల వాచి పెట్టుకొని డైమండ్ కమ్మన్లు పెట్టుకొని ఖలీఫా గుర్జు ఉందిగా దుబాయ్ లో ఉందిగా ఆడ ఇల్లు కొనుక్కొని అమెరికాలో ఆస్తులు సంపాదించుకొని ఇవాళ ఒక బ్యూటీ పార్లర్ నడుపుకునేవి దానివి నువ్వు 2008, 2006, 2009లా అంతేనా? మరి బ్యూటీ పార్లర్ టపర్వే డబ్బలు. నేను దీనికి మాట కట్టుబడి ఉంటా. నీకు ఏడ చూపియాలో చూపిస్తా పని, నిజమా కాదా? లాక్మీ పార్లర్ పెట్టుకున్న ఆమె ఇన్ని కోట్లు సంపాదిస్తే మరి తెలంగాణలో మరి బ్యూటీ పార్లర్ పెట్టుకున్న వాళ్ళు పొట్టకు తిండికే వెళ్ళని పరిస్థితి ఉంది. మరి ఆ టెక్నిక్ ఏందో చెప్పమంటున్నా నేను మా తెలంగాణ నా తమ్ముళ్లకు. ఇన్ని కోట్లు ఎట్ట సంపాదించింది, ఏం చేస్తాడు ఆ మొగడు, ఏం ఉద్యోగం చేస్తాడు, ఏం బిజినెస్ చేస్తాడో చెప్తే అల్లా అద్భుత దీపాలు చెప్తే మా పిల్లలనే బాగుపడతారు కదా మా తమ్ముళ్ళు. నేను ఈ తెలంగాణ సొమ్ము కాకపోతే ఎవడు దాని అయ్యే సొమ్మ, దాని తాత సొమ్మ ఇది. మీరెంత మీ అయ్య పెళ్లి చేసేటప్పుడే డబ్బులు లేవు నువ్వే చెప్పినావు స్వయంగా. మీ అత్తగారికి ఏముంది? మీ అత్తగారికి పైసలు లేకున్నా కూడా వాళ్ళకు ఒక పద్ధతులు ఉన్నాయి అయ్యా. నేను వాళ్ళని మెచ్చుకుంటా నేను. ఎందుకంటే ఇప్పుడు కూరల కరమాకు నేను చెప్తున్నా కదా, ఇది అంతా డిఫరెంట్. నిజంగా కూడా వాళ్ళ కుటుంబం, వాళ్ళ మామ అత్త మంచి మనుషులు, రూపాయి లేదు కానీ వాళ్ళకు బంధాలను విలువనిచ్చేటోళ్ళు. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ఎవరండి ఇలా మెచ్చుకున్నది? నేను గతంలో ఎప్పుడో చెప్పిన మరో కనిమోలు అవుతుందని చెప్పను మీకు, ఇప్పుడు కాదు 5 ఏళ్ళ 10 ఏళ్ల కిందనే చెప్పిన. అంటే ఇవాళ ఇది కాదు మరో శశికళ ఇట్లాంటి క్యారెక్టరు రాజకీయాలలో ఆడపిల్లలం రావాలంటే ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలండి. ఇలా సీతక్క ఉంది, సీతక్కని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అట్లాంటి వ్యక్తులను సరే ఆమె కష్టపడుతుందా లేదా, ఆమె కష్టంతో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, మహిళలకు ఒక ఆదర్శంగా నిలవాలి. వీళ్ళు ఎంతమంది రాజకీయాలు చేస్తున్నారండి ధైర్యంతో, చాలా మంది ఆడవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఈ దొంగ నాటకాలు, ఈ దొంగ దందాలు ఏందండి? తెలంగాణ ఇచ్చిరు, మీరు ఏదైనా చేసుకోరు, బిజినెస్ బతుకురి, 4 బతుకుని ఇయ్యురి, మొత్తం మేమే తింటాం మేమే చేస్తాం. ఏంది ఇది? ఏంది డ్రామాలు? ఎవడు తనటోడు లేడన్నా మిమ్మల్ని? కాబట్టి తాత తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి మొత్తం తెలిసిపోయింది. వాళ్ళు ఎప్పుడు చెప్పాలనో సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. 5 ఏళ్ళకి ఒకసారి సమాధానం చెప్పే రోజు వస్తుంది. సరే తల్లి, ఇక మరి బొజ్జ సంధ్యారెడ్డి పిసిసి జనరల్ సెక్రటరీకి ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంది. ఉంటా తల్లి శనార్థి. నమస్తే తాత. ఇక నేపాల్ పరిస్థితి ఏ దేశంలోనైనా రావచ్చు. మోదీని ట్యాగ్ చేసి సంజయ్ రౌత్ ట్వీట్ ఏం పెట్టిండు? ఇక మనం చూస్తున్నాం కదా ఇప్పుడు సోషల్ మీడియాలో మొయ్యిన మోత మోగుతుంది. ఏంది? నేపాల్లో ఫైనాన్స్ మినిస్టర్ చేసిన భాగవతం అవినీతి చిట్టా బయట పెడితే నీ దండం పెట్టి రోడ్ల మీద ఉరికి అరే వద్దురా ఎయిరా ఒకడు ఎగిరితంతుండు, ఒకడు అటు నూకుతుండు, ఒకడు ఇటు గుంజుతుండు. అయ్యో రావా అని మూతి పనులు రాయినాయి, ముక్కు వలిగింది, మూతి వలిగింది, వాని నడుగులు కూడా సాప్ అయిపోయినాయి. నీ దండం పెడితే ఇట ఉరుకుతున్నాడు గల్లీల పొంచి ఫైనాన్స్ మినిస్టర్. అంటే ఇక ఆయన భాగవతం మరి ఏం చేసిండు, ఏంది ఏం కథ అనేది. ఇగో నేపాల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఉదాహరణగా చూపిస్తూ శివసేన నేత ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. నేపాల్లో నేడు నెలకొన్న పరిస్థితి ఏ దేశంలోనైనా ఏర్పడవచ్చు, జాగ్రత్త అంటూ ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు జనాలు ఏం చేస్తారు? నేపాల్లో ఇట్లా జరిగినది, అరే మనం కూడా ఇట్లా చేయాలి. ఎవడన్నా ఏ లీడర్ అయినా ఏ నాయకుడైనా అవినీతి సొమ్ము అద్రగానంగా పేదోళ్ళని మోసం చేసి
పెద్ద పెద్ద స్కామ్లతో దాచుకొని ఎవరన్నా మనకు ఇది చేస్తే ఇక మనం కూడా గిదే పని చేయాలా అనేది కూడా ఆలోచన వచ్చేటట్టే కొడుతుంది. మంగళవారం ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా నేపాల్ రాజధాని కాఠ్మండ్లో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. తన పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీని బీజేపీని నేరుగా ట్యాగ్ చేశారు. నేపాల్ ఈరోజు ఇలా ఉంది. ఈ పరిస్థితి ఏ దేశంలో అయినా ఏర్పడవచ్చు. జాగ్రత్త. భారత్ మాతాకి జై, వందే మాతరం అని తన పోస్టులో పేర్కొన్నారు. రౌత్ పోస్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మద్దతుదారులు అవినీతిపై ఇది సరైన హెచ్చరిక అని సమర్థించగా, విపక్షాలు దేశంలో అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు విమర్శించారు. అల్లర్లు ఎందుకు? తప్పు చేసినోని ఇట్టే ఉరికిచ్చి తన్నాలే. గజ్జలెక్కి గారెడు చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు సంపాదించుకునే దొంగల భరతం పట్టాలి. సందుల పొంచి గల్లీల పొంచి ఉరికిచ్చి కొట్టాలి. ఇప్పుడు నేపాల్లో ఫైనాన్స్ మినిస్టర్ని కొడుతురు కదా, కొట్టాలి అట్లా. ఎందుకంటే ఒక మంచి పనే కదా. ఇప్పుడు వీరిని చూసి ఇంకోటి నేర్చుకోడు. అవినీతి అంటే అమ్మో ఆమె దూరం ఉంటారు. వద్దు మేము అవినీతి చేయం, వద్దు మేము లంచం తీసుకోం. ఇక బాబా ఎట్లా వీళ్ళకు మరి బుద్ధి వస్తుందో ఏం కథో. కానీ ఇక్కడ నార్సింగ్ సైడు ఓ సకనామే టౌన్ ప్లానింగ్ అధికారా ఏమో ఓ సకనామే, ఆమె పర్మిషన్ ఇస్తేందుకు 5 లక్షలు డిమాండ్ చేసిందట నార్సింగ్లో. అది ఇప్పుడు సోషల్ మీడియాలో మోతం అవుతుంది. 5 లక్షలు డిమాండ్ చేసి 50,000 డిస్కౌంట్ ఇస్తున్నా అంటే ఇక ఆడు 4,50,000 ముందర పెట్టి చక్కగా మళ్ళీ ఆఫీసు ఉన్నాయి. ఆ లంచం కూడా తీసుకుని ఇక బతుకులు లేదు ఆ తల్లి కాడ. మా బుద్ధిగల తల్లి రా ఆఫీస్కే వచ్చి ఇచ్చిపో అంటే ఆడు ఏసీబీలో ఫోన్ కొడితే వచ్చిర్రు. అమ్మ భాగవతం అంతా బయటపడేది. అంటే రోజుకు ఈ అవినీతి, ఈ లంచగొండితనం, పాపం సొమ్ము ఎట్లా మూట కట్టుకోవాలని చూస్తున్నారో ఏమో అర్థమవుతుంది. ఇంకా ఎక్కువనే అరే దినం పేపర్లలో చూస్తున్నాము, టీవీలలో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము. పాపం సొమ్ము తీసుకుంటుంటే పట్టుకున్నారట ఏసీబీ అధికారులు అని ఎన్నో రోజుల నుంచి రోజు చెప్పుకున్నా ఇంకా పుడుతూనే ఊరు పుట్టగొడుకు లెక్క. ఎన్నడు మారుతారా నాయన ఈ లంచం పాడైపోను. మనం కూడా మార్నింగ్ న్యూస్లో నువ్వెంత మెరిసినా నీది ఉట్టితోలే, నువ్వు ఎంత మురిసినా నువ్వు మట్టి పాలే. ఈ అవినీతి పాడువాడా వినరా ఓ మానవా, నీ ముఖాన్ని నేలకేస్తుందిరా. నువ్వు బతికినా సచ్చిన కింద సమానమే. జనమంతా నిన్ను కాకులు పొడిచినట్టు పొడుస్తారు. నువ్వు బతికినా సచ్చిన కింద సమానమే. అమ్మో ఈమా మా బుద్ధిగాల తల్లి ఊపుకుంటా తిరుగుతుంది రామసక్కని తల్లి. నిజమా మింగిందటగా లంచం అని అంటారు. అబ్బో చూడవేయో ఈయన సకదానము తెల్లంగేసి ఎంత ముద్దుగా పోతుండు. ఈయన భాగవతం అంతా మొన్నాడ బయట వాళ్ళే గిసమంచి బుద్ధిగాలోటి సుధపూస మా సొక్కం పూస అని ఇలా మాట్లాడుతున్నావు అని అంటే ఏమన్నా అందం ఉంటుందా? ఏమన్నా విలువ ఉంటుందా? ఏమన్నా గౌరవం ఉంటుందా? మనం మాట్లాడితే ఎవడన్నా మెచ్చుతాడా? నువ్వా ఇక చెప్పినావు పో సొక్కం పూసవు అంటారు. అందుకనే ఈ లంచాల తిరుగు పోకుర్రా మాయలు కానీ మామలు కానీ. పొడుగు నుంచి పొడుగు దాకా మీకు పద్ధతి బయట చెప్తున్నా, ఉన్న విలువ తీసుకోకుర్రి. లంచాలు తీసుకొని మీరు బయటపడితే బతికినా సచ్చిన కింద సమానమే. ఈ మాట మీరు గుర్తుపెట్టుకొని నేను నర్సయ్య తాత మళ్ళొకసారి మీకు పద్ధతి బయట చెప్తుండు, జర మనుషులు లెక్క బతుకుర్రి. ఇక ఇంకేముంది? ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్. ఇక ఎన్డీఏ నుంచి ఈ కోలియాగా రాధాకృష్ణన్
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసిన సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే రాధాకృష్ణన్ విజయం సాధించడం విశేషం. సిపి రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు లెక్కలోకి రాలేదు. కాగా పార్లమెంటులో మొత్తం ఓటర్లు 781 మంది ఎంపీలు ఉండగా 767 ఓట్లు పోలయ్యాయి. ఇక ఇలా గమ్మత్ ఏంటంటే ఈయన మన తెలుగు బిడ్డే, ఎవరు? సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు ఓడిపోయిన ఆయన. అయ్యో, మరి మన తెలుగోడు, మనోడు, మన ప్రాంతపోడు, మన నేల మీద నడిచినోడు, మన బిడ్డోడు, మన తెలుగు తల్లి బిడ్డోడు అనేది అసలు మర్చిపోయిర్రు. ఇక బీఆర్ఎస్ కోల్లాగా కేటీ రాములు అయితే మొత్తం జబ్బలు జారేసి కాడెత్తేసిండు మేము ఓటేయమని. గింతనన్నా అరే మనోడేనా, మనోనికి మనం సపోర్ట్ చేయాలి అన్న ఆలోచన లేకుండా ఇంకా కొంకులు నరికిర్రు పాయ్. ఇక ఆయన ఇప్పుడు ఓటేయకుండా ఇంట్లో పండుకుండు. ఇక ఏపీలో ఇక నారచంద్రయ్య ఆయన జనసేన అని పవన్ కళ్యాణం అయ్యా ఇటు మళ్ళీ జగనాలు కూడా వాళ్ళతో వాళ్ళే పోయిండు. అయ్యో, మన తెలుగోడు, మన తెలంగాణోడు, మన తెలుగోడు, మన దక్షిణ భారతదేశం, సరే ఆయన కూడా కావచ్చు, సరే తెలుగు మన తెలుగోడు అనేది మాత్రము, మన ప్రాంతపోడు మన తెలుగోడు అనేది మాత్రము వాళ్లకు గింతనన్నా కసిగా అందలేదు, గింతనన్నా జాలి కలగలేదు, గిత్తనన్నా గుండె కరగలేదు. ఇక దీని మీద తెలుగు జాతికి చీకటి రోజు అని ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. తెలుగు జాతికి చీకటి రోజు. ఒక తెలుగు జాతి బిడ్డోడు ఇవాళ ఒక ఉపరాష్ట్రపతిగా ఎదిగే స్థాయిలో ఎందుకు ఇంత కుట్ర, ఇంత పగ, ఇంత ఈర్ష, ఇంత ద్వేషం అనేది ఇప్పుడు సోషల్ మీడియా కూడా కోడై కూస్తుంది. ఏపీలో ఆ కోల్యాగలు ఎన్డీఏకే సపోర్ట్ చేసినాయి, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కోల్యాగలు అసలు మొత్తమే కాడెత్తేసి కూర్చున్నాయి. అసలు ఏంది గందరగోళం అనేది జనాలు అనుకుంటున్న మాట. ఇక పోతే తెలంగాణ రాజకీయాలపై కవిత ముద్ర. తెలంగాణ రాజకీయాలపై కవిత ముద్ర. కవిత బలమైన నాయకురాలే, ఆమె రాజీనామా బీఆర్ఎస్కు నష్టమే. హరీష్ సంతోష్లపై ఆరోపణల్లో నిజాలున్నాయి. ఓటా సంచలన సర్వేలో జనాభిప్రాయం. తెలంగాణ రాజకీయాల్లో కవిత ముద్ర స్పష్టమని, కవిత బీఆర్ఎస్ నుండి బయటకు రావడం వల్ల తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని ఓటా సర్వేలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో ర్యాండమ్గా నిర్వహించిన సర్వేలో కవిత రాజకీయ భవిష్యత్తుపై ప్రధానంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. కవిత రాజీనామా ఊహించిందేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఈ సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్లో విడుదల చేశారు. ఇంకేం రాసుకొచ్చిరో ఒక్కసారి మనం చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కవిత ముద్ర స్పష్టమని, కవిత బీఆర్ఎస్ నుండి బయటకు రావడం వల్ల తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని ఓటా సర్వేలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో ర్యాండమ్గా నిర్వహించిన సర్వేలో కవిత రాజకీయ భవిష్యత్తుపై ప్రధానంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. కవిత రాజీనామా ఊహించిందేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఈ సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్లో విడుదల చేశారు. కవితకు మద్దతుగా నిలుస్తాం.
కవిత రాజకీయ పార్టీ పెడితే మద్దతుగా నిలుస్తామన్న వారి సంఖ్య కూడా భారీగా ఉంది. మద్దతునిస్తామని 31%, ఇవ్వం అని 25%, ఎజెండాను బట్టి నిర్ణయం తీసుకుంటామని 44% మంది చెప్పారు. కవిత రాజీనామా వల్ల తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఉంటుందని 40%, ఉండదని 20% మంది చెప్పగా మిగతా వారు ఇప్పుడే చెప్పలేమన్నారు. మంచి ఊపు మీదున్న బీఆర్ఎస్ గాలి కవిత తీసేశారని, రానున్న రోజుల్లో కవిత మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని, కేసీఆర్ కుటుంబ గొడవల వల్ల కాంగ్రెస్ బీజేపీ లాభపడతాయని, నిజామాబాదులో ఆమెను కావాలని ఓడించారు. వారి వెనుక హరీష్ ఉన్నాడని, సంతోష్ హరీష్ల గురించి కవిత చెప్పిన దాంట్లో తప్పు లేదని, హరీష్ రావు కవితకు గట్టి రిప్లై ఇవ్వకపోవడం మైనస్ అని, హరీష్ రావు కవితకు గట్టి రిప్లై ఇవ్వకపోవడం మైనస్ అని, కవిత జాగృతి వల్ల బీఆర్ఎస్ కూడా లాభపడిందని, హరీష్ రావు ప్రజల మనిషి, ఆయనను ఎవరు ఏం చేయలేరని కేటీఆర్ ముఖం మీద అంటాడు, హరీష్ మనసులో పెట్టుకొని పగ సాధిస్తాడని, చివరకు కుటుంబం అంతా ఒకటే అవుతారని అభిప్రాయ సేకరణ సందర్భంగా పలువురు కామెంట్స్ చేశారు. బీసీ ఎజెండా ఎత్తుకోవడం వల్ల కవితకు పెద్దగా ప్రయోజనం లేదని ఎక్కువ మంది చెప్పారు. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర కొంతమేర ఉందని 48% అభిప్రాయపడగా 24% మంది ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మిగతా వారు పాత్ర లేదన్నారు. ఇప్పుడు కవిత రాజీనామా వల్ల బీఆర్ఎస్ బలహీనపడుతుందా? ఇప్పుడు లైవ్ చూస్తున్నా మీరు కూడా కింద కామెంట్ ఏం పెడతారో పెట్టుడి. ఏంది, కవిత రాజీనామా వల్ల బీఆర్ఎస్ బలహీనపడుతుందా, బలం తగ్గిపోతుందా బీఆర్ఎస్ పార్టీకి, లేకపోతే ఇంకా పచార పలుకుబడి పెరుగుతుందా? ఇక్కడ ఉన్నది నేను చెప్తున్నా, మీకేమనిపిస్తుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. అవును 15%, కొంతమేరకు 41%, ఏం కాదు 31%. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో పెట్టుడి. భవిష్యత్తులో కవిత సొంత పార్టీ పెడతారని భావిస్తున్నారా? రేపు కవిత, ఇప్పటికే కవిత కొత్త పార్టీ ఎప్పుడో గతంలో రఘునందన్ కూడా కుండ బద్దలు కొట్టిండు, కవిత కొత్త పార్టీ అని. వచ్చే పాయ. అయితే ఇప్పుడు అవును సొంత పార్టీ పెడతారు అనేటోళ్ళు 71%, కాంగ్రెస్ 4%, కాంగ్రెస్కి పోతుంది అన్నట్టుగా లేదు, బీజేపీ 1%, స్వతంత్రంగా 16% మంది గిట్లా. అయితే సొంత పార్టీ పెడతారా అనేటోళ్ళే ఎక్కువ ఉందట కథ. మరి మీరేమంటారో కింద కామెంట్ పెట్టు. కవిత సొంత పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా? అవును 31% మంది అవును అంటుర్రట, ఇవ్వమని 25% మంది అంటుర్రట, ఎజెండాను బట్టి 44% అంటుర్రట. మీరేమంటారో, మీరు మరి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా కింద మీరు కూడా కామెంట్ పెట్టు. బీఆర్ఎస్ మద్దతు లేకున్నా కవిత బలమైన నాయకురాలేనా? అవును 25%, కాదు 54%. మీకేమనిపించిందో కింద కామెంట్ పెట్టు. హరీష్ సంతోష్లపై కవిత చేసిన ఆరోపణలను మీరు నమ్ముతున్నారా? నిజమేనా? అవును 44%, కాదు 15%, కొంతమేరకు 27%. కవిత రాజీనామాకు ఎవరు కారణమని అనుకుంటున్నారు? హరీష్ 27%, సంతోష్ 8%, ఇంటి గొడవలు 34%, రేవంత్ 19%. కవిత రాజీనామా వల్ల ఏ పార్టీకి కలిసి వస్తుంది? కాంగ్రెస్ 76% కలిసి వస్తుందట, బీజేపీకి 18, బీఆర్ఎస్కు 4. కల్వకుంట్ల కుటుంబంలో గొడవలకు కారణం ఆస్తుల తగాదా 25% మంది అంటున్నారు, వారసత్వం లొల్లి అని 35% మంది అంటున్నారు, అవినీతి వాటాలు 25% అంటున్నారు. చూడాలి మరి మీరేమంటున్నారో కింద కామెంట్ పెట్టుడే. ఇంకా కూడా కొన్ని ముచ్చట్లు ఉన్నాయి, చెప్పుకుందాము. ఈలోపు చిన్న బిర్యానీ తీసుకొని వస్తా, చూస్తూనే ఉండరు మన ఏఎన్ఎన్. ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా
స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానిపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం, సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదము రాగ సిరుల వేడుక. సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానిపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారం
బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. ఇక రాని కతిమ ముచ్చట్లు కూడా ఇంకేమేమి ఉన్నాయో అరుచుకుందాం. ఇక పోతే ఓ కోళ్ళాగ వచ్చింది. ఇగో చూస్తానుకు కోళ్ళాగ మోతాదుగా బుడ్డనే ఉంది, కానీ ఇది చిన్నసన్న కోళ్ళాగ ఏం కాదు. నాగరాజు, అమరవాజీ నాగరాజు, పిఆర్ఓ, పిసిసి, టిపిసిసి ప్రెసిడెంటు. పీపుల్స్ సీఎం. నికార్సైన నాయకులే చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. అది కేవలం వారు అధిష్ఠించిన సింహాసనం వల్ల కాదు, వారికి ఉన్న హోదా వల్ల రాదు. ప్రజల ప్రేమాభిమానాల వల్లనే అది సాధ్యం. నిత్యం ప్రజలతో మమేకమవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పనితీరుతో నికార్సైన నేతకు ప్రతిబింబంగా నిలుస్తున్నారు. అధికార కుర్చీకే పరిమితం అవ్వకుండా ఆయన నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ ప్రజాసేవకుడిగా ప్రజాపాలన అందిస్తున్నారు. గత 10 ఏళ్ల కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన ప్రజలకు విసుగు తెప్పించాయి. ముఖ్యమంత్రి అంటే మన కోసం మన మధ్యలో ఉండాలని ఆకాంక్షతో తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని ఏరుకోరి తెచ్చుకున్నారు. గత 20 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్న అడుగులను గమనిస్తే ఆయన ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేసీఆర్ పాలనకు భిన్నంగా పనిచేస్తున్నారని అర్థమవుతుంది. నిత్యం ప్రజలతో మమేకమవడం, సంక్షోభ సమయాలలో వేగంగా స్పందించడం, సామాన్యుడిగా నడుచుకోవడం, ఇవన్నీ ఆయన ప్రత్యేకతలను తెలుపుతున్నాయి. ప్రజలతో మమేకమయ్యే ధోరణి, నిత్యం వారికి అందుబాటులో ఉండడం సీఎం రేవంత్ రెడ్డికి మంచి గుర్తింపు తెచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని గీతలో పరమాత్ముడు అంటే శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. ఇప్పుడు గదే సూత్రం పట్టుకొని తెలంగాణ జనాలు నాకు ఇచ్చిన కొలువు, ఏదైతే పెద్ద కుర్చీ కొలువు ఉందో, ఈ కొలువు తగ్గట్టుగా నేను ఖచ్చితంగా డ్యూటీ చేస్తా. వెనకడికి కేసీరావు లెక్క ప్రగతి భవన్లో కూర్చొని పలుకులు వరక ఫామ్ హౌస్ పాలన చెయ్యా. నేను రోజు జనాలలోనే ఉంటా, నేను రోజుకు జనాలకే సేవ చేస్తా అనేది ఇప్పుడు రేవంతమయ్య ఆంబాయం అనేది ఇప్పుడు ఈ కోళ్ళాగా, ఈ బుడ్డ కోళ్ళాగా, ఈ కోళ్ళాగా పేరు నాగరాజు కోళ్ళాగా అనుకొస్తుంది. టీపీసీసీ పెబ్బ ఉండు కదా మహేష్ కుమార్ గౌడ్, పిఆర్ఓ ఆ కోళ్ళాగా. ఇది కథ మొత్తానికి. ఇక ఈ రకంగా ప్రజాబాంధవుడిగా పేరు తెచ్చుకుంటుండు అనేది ఆ కోళ్ళాగా రాసుకొచ్చింది. ఇక పోతే కంది శ్రీనివాసరెడ్డి పరామర్శలు. బాధలో దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ధైర్యం చెబుతూ అండగా నిలబడతారు. ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆప్తులను, కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి చెంతకు వెళ్ళి పరామర్శించి నేనున్నానంటూ కొండంత భరోసా కల్పిస్తారు.
ఆదిలాబాదు పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డుకు చెందిన నానాజీ బెదోట్కర్ గుండెపోటుతో మరణించడంతో ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యానగర్ కాలనీకి చెందిన బద్దం రమ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి దగ్గరి బంధువు భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన గోపిడి నాగారెడ్డి సతీమణి గోపిడి అనిత ఇటీవల మృతి చెందడంతో ఆయన నివాసానికి వెళ్ళి నాగారెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్రావు, సామ రూపేష్ రెడ్డి, మల్లన్న యాదవ్, తమ్మల చందు, డేర కృష్ణారెడ్డి, నరేష్ రెడ్డి, అఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆపతిలో అరుచుకున్నవాడే నిజమైన బాంధవుడు. ఇక పాపం మరి కొంతమంది ఇక మరి అనారోగ్యంతో కొంతమంది, గుండెపోటుతో కొంతమంది, ఇక వాళ్లకు నేనున్నా మీకు అని ఒక భరోసాను, ఒక మనోధైర్యాన్ని ఆ రకంగా కంది శ్రీనివాసరెడ్డి పేదోళ్ళ బాధలింటే తన గుండె బరువెక్కిపోతుంది, బీదోళ్ళ కష్టాలు చెప్తే తన మనసు చెరువైపోతుంది. ఈ ప్రజలే నా కుటుంబం అనుకుంటా, ప్రజల కోసమే నా జీవితం అనుకుంటా ఇవాళ జనాల మీద ధ్యాసతోటి, జనాల మేలు కోరి, జనం కోసం నేనున్నా అన్నట్టుగా కంది శ్రీనివాసరెడ్డి ఈ రకంగా వాళ్లకు భరోసా కల్పిస్తూ, వాళ్లకు అభయం ఇస్తూ, వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ మునుముందుకు పోతుండు కంది శ్రీనివాసరెడ్డి. నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించిన వ్యక్తిపై పీడీ యాక్ట్. నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించిన వ్యక్తిపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, పురుగు మందులతో పాటు కాలం తీరిన పురుగు మందులను విక్రయించిన మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ముద్దంగుల ఆదిత్యపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను పరకాల ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ నిందితుడికి పరకాల జైలుకు అందజేసి చెర్లపల్లి జైలుకు తరలించారు. పీడీ యాక్ట్ అందుకున్న నిందితుడు మరో 6 నిందితులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి కాలం తీరిన పురుగు మందులను ఫెర్టిలైజర్ డీలర్ల నుండి తక్కువ డబ్బుకు కొనుగోలు చేయడంతో పాటు నకిలీ విత్తనాలు, పురుగు మందులను రైతులకు విక్రయిస్తూ పరకాల పోలీసులకు గత జూన్ 6 తారీఖున పట్టుబడిన నిందితుడిని అరెస్టు చేశారు. ఇగో ఈ రకంగా నకిలీ విత్తనాలు, పురుగు మందులతోటి ఈ రకంగా రైతన్నల ఉసురు పంచుకుంటుండు, రైతన్నల పాపం మూట కట్టుకుంటుండు. కానీ దాగుతుందా? పాపం దాగుతుందా? దొంగతనం దాగుతుందా? దాగది. దేనికైనా ఒక సమయం వస్తుంది, అది కాలమే నిర్ణయిస్తుంది. ఇగో ఈయన పాపాల పుట్ట పలిగింది, గిట్ల బయటపడ్డాడు, ఇగో గిట్ల బజార్ పాలయ్యిండు. ఇక ఈయన బతుకు పాడైపోను, మరి ఎట్లయితుందో ఏం కథ. ఈనాడు వచ్చింది, ఇందే ఉందో కథ. గ్రూప్ 1 ఫలితాల ర్యాంకులు రద్దు, మెయిన్స్ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయండి. ఆ ఫలితాల ఆధారంగానే తుది నియామకాలు చేపట్టాలి, లేదంటే మెయిన్స్ రద్దు చేసి తాజాగా నిర్వహించండి. ఈ ప్రక్రియ 8 నెలల్లో పూర్తి చేయాలి. టీజీపీఎస్సీని ఆదేశిస్తూ హైకోర్టు సంచలన తీర్పు. నేపాల్లో కల్లోలం సూచన ఈ భాగవతం. గ్రీన్ఫీల్డ్ రహదారి మంజూరు చేయండి. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న భారత
ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం రాత్రి గడ్కరీతో సమావేశమై రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం అనుమతులు పనుల వేగవంతంపై చర్చించారు. హైదరాబాదు రీజనల్ రింగ్ రోడ్డుకు 90% భూసేకరణ పూర్తయింది. వెంటనే ఆర్థిక క్యాబినెట్ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించండి. ఈ రింగ్ రోడ్డుకు సమాంతరంగా త్రిబులార్ పనులు చేపట్టడానికి వీలుగా అన్ని అనుమతులు మంజూరు చేయాలి అనేది మాట్లాడుకొస్తుండట. ఇక మరి ఈ బాట సంగతి తొవ్వ సంగతి ఇక మరి అయ్యా మాకు వచ్చేటివి దెబ్బ ఇయ్యి, ఇక మా బాధ మేము పడతాము, మా పని మేము చేసుకుంటాం అనేది ఇక మరి కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణకు వచ్చే నిధులు గుంజుకొస్తేందుకు ప్రయత్నం చేస్తుండట పెద్ద మనిషి. ఇగో ఈడ నిర్మలా సీతారామన్ కూడా కలిసిండు ఆర్థిక శాఖ మంత్రి. తల్లి ఎట్ట చేస్తావో ఏం కథో, ఇగో మాకు వచ్చేది మాత్రం తప్పకుండా ఇవ్వాలి మర్చిపోకుండానే ఇగో ఈ రకంగా కలిసి ఇక మరి ఆంబాయ మెల్లబోసుకుంటుర్రు. మర్యాదే అంటుండు, పేకాటే అంటుండు. ఉండాలి, వచ్చేడు ఎందుకు పోగొట్టుకోవాలి. అయ్యా చూస్తుర్రా, నేపాల్లో కల్లోలం. నేపాల్ రాజధాని కాఠ్మాండులో పోలీసుల బ్లాక్ జాకెట్ ధరించి ఆందోళనలో పాల్గొన్న ఓ యువకుడు. గట్ల నడుస్తుంది కథ. అవినీతి సొమ్ము తింటే తిప్పట్లాడి సప్పరిస్తుర్రు. పాఠశాలలకు 21 నుంచి దసరా సెలవులు. పాలమూరును పక్కన పెట్టారు. కేసీఆర్కు పేరు వస్తుందనే పాలమూరును పక్కన పెట్టిరట. రాములు అనుకొస్తుండు, కేటీ రాములు అనుకొస్తుండు. కాళేశ్వరంలో అంతర్భాగమే మల్లన్న సాగర్. గ్రూప్ 1 నిర్వహణలో ప్రభుత్వం విఫలం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. గ్రూప్ 1 పరీక్ష పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలని హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. గ్రూప్ 1 నిర్వహణలో గందరగోళం సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని భాజపా మొదటి నుంచి చెబుతుందన్నారు. వేల మంది అభ్యర్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటమాడిందని ఆరోపించారు. నోటిఫికేషన్ విడుదల నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం వరకు టీజీపీఎస్సీ అన్ని తప్పుడు విధానాలే అవలంబించిందని రామచంద్రరావు మండిపడ్డారు. ఈడ జూపల్లి ఏమంటుండో ఇందాం ఒకసారి. గ్రూప్ 1 మూల్యాంకనం విషయంలో హైకోర్టు తీర్పును శిరస వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పేపరు రివాల్యుయేషన్ చేయాలా లేక మళ్ళీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలా అనేది ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంగళవారం గాంధీ భవన్లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడారు. 10 ఏళ్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని అసమర్థత గత బారాస ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. చర్లపల్లి డ్రగ్స్ కేసులో విచారణకు ఆదేశించామని చెప్పారు. వారిచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులుగా తేలిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేస్తామన్నారు. ఇది చూస్తున్నా ముచ్చట. చర్లపల్లి డ్రగ్స్, చర్లపల్లిలో కోట్ల విలువైన డ్రగ్స్ అక్కడ తయారు చేసి మహారాష్ట్రకి వెళ్ళి ఇక్కడ మోపై ఇక్కడ డ్రగ్స్ తయారు చేసి మళ్ళీ అక్కడనే పంపిస్తుర్రట. ఇది ఒక 10 ఏళ్ల సంధి చేస్తుర్రట కథ. 10 ఏళ్ల సంధి. ఇక ఇది ఎట్లా ఏంది ఏం కథ అనేది మహారాష్ట్రకి వెళ్ళే ఒక కానిస్టేబుల్ కూలీలాగా వచ్చిండట. కూలీలాగా వచ్చి ఇక అలా జ్వరబడి చిన్నగా ఆయం బోయం కానీ ఎక్కడెక్కడ ఏం తయారవుతుంది, ఎట్లా చేస్తుండ్రు, ఏంది ఏం కథ. ఇక అలా అడుగు పెట్టినాక మొత్తం భాగవతం అంతా బయట పడవలసిందే కదా. ఇక నెలలు పనిచేసి ఆయం బోయం కానీ ఇక గిది కథ అని బయట పెడితే ఇక ఇప్పుడు కుర్తిరవాడ ఎలుకోలే ఇక ఆగం జగన్నాథం అవుతుందట. ఇక దీని మీద మరి ఎవరెవరి పాత్ర ఉంది, ఎంతమంది పాత్ర ఉంది, ఆ చుట్టుపక్కల వాళ్ళ పాత్ర ఎంత ఉంది, ఏ అధికారి పాత్ర ఎంత ఉంది అనేది కూడా బయటకు వచ్చే వాళ్ళ దగ్గరికి వచ్చింది.
మూతి ముంగడికి వచ్చింది. మొత్తానికైతే పాపం పంట పండేది. ఇక ఈ డ్రగ్స్ పాడైపోను, ఈ డ్రగ్స్తోని ఇప్పటికే డ్రగ్స్ లేకుండా ఎంజాయ్ కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి, ఎంజాయ్ కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. వద్దు డ్రగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణను ముంగడి తీసుకుపోదామని రేవంతమయ్య కలలు కంటుంటే ఈ బట్టవాసగాళ్ళు గిట్ల మోపాయి ఇక ఈ రకంగా మొయ్యిన మూత మోగిస్తారు డ్రగ్స్. ఇక మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత మధ్యాహ్న మోత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుస్తా. మరి పొద్దుకంగా 8:30కు తగ్గేదలే మీ నర్సే తాతతో రప్ప 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 వస్తుంది. మానక మరవక చూడురి. ఉంటా శనార్థి.